జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక గార్డెన్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎండిపోయిన మొక్కలు, ఆ సమీపంలో ఉండేటువంటి కొంత ఆకతాయిలు చేసినటువంటి పనితీరు వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఎండిపోయిన మొక్కలతో నిండిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి సమీపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్‌కి సంబంధించి ఫైర్ సిబ్బందిని పిలిపించి ఫైర్ ఇంజిన్‌లతో అక్కడ జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా నీళ్లు చల్లి ఆర్పివేయడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఈ ఇష్యూని టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆ చర్చ అంటే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కొంత అవినీతికి పాల్పడ్డారు. దాని డాక్యుమెంట్స్ పైన వాటన్నిటిని కూడా కాల్ చేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. సిట్‌ని ఏర్పాటు చేస్తే దొరికిపోతామని తెలిసి జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రికి అర్ధరాత్రి ఆ ఫైళ్ళన్నింటినీ తీసుకొని తన ఇంటి సమీపంలో బయటంతా కూడా వేసి కిరోసిన్ పోసి తగలబెట్టారు. తగలబెట్టేసేసి ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన మీడియా ఛానల్లో, టీడీపీకి సంబంధించినటువంటి పత్రికల్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వార్త ఇది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలా చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్ని దుర్వినియోగం చేసి లేదంటే నిజంగానే వాటిని దొంగలించి ఏదో చేశారంటే ఇది ప్రభుత్వానికి పెద్ద సిగ్గుచేటుని తీసుకొచ్చేటువంటి మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 9 నెలలు అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ ఫైళ్ళు ఉన్నాయంటే మరి కూటమి సర్కార్ ఏం చేస్తుందో కూడా కూటమి సర్కార్ ఆలోచించుకోవాలి. దానికి సంబంధించి టీడీపీ మీడియా ప్రసారం చేసినటువంటి వార్తలకు సంబంధించి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏదైతే కూటమికి సంబంధించి ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి మాటలు ఉందో, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, సరే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది నిజమా లేదనేది పక్కన పెడితే మాత్రము కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే గతంలో మద్యాన్ని ప్రభుత్వమే అమ్మింది. ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ దళారులా కాకుండా ప్రభుత్వాన్ని మద్యమే అమ్మింది. ప్రభుత్వమే డైరెక్ట్గా ఆ లేఅవుట్లు తీసుకొని ఆ బేవరేజ్ కంపెనీల కింద ఆ మద్యాన్ని కొనేసి ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రజలకు అందించింది, ప్రజలకి అమ్మింది. సో దానికి సంబంధించిన ఇన్పుట్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. మరి దీంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయి? జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయేందుకు ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ ఎందుకు ఉంచుకుంటారు? ఇది కూడా ఒక తప్పుడు వాస్తవం. ఇది కూడా ఒక తప్పుడు మాటగానే దీన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఏదో వైరల్ చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి మాట. సో ఇదంతా చూస్తూ ఉంటే సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి, సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రచారంగా మనం చూడవచ్చు. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది ఇంటి దగ్గర కూడా కాదు, ఆయన ఇంటికి బయట ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ రోడ్లో మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రోడ్డు ఇరువైపులా చిన్న చిన్న చెట్లు నాట మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ మనం ఏ హైవే మీద వెళ్ళినా, ఏ ప్రాంతంలో సిటీకి సంబంధించి ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా కూడా రోడ్లకు ఇరువైపులా చిన్న చిన్న మొక్కలు నాటుతూ ఉంటారు. ఆ మొక్కలు ఏంటంటే సహజంగా ఎండిపోతూ ఉంటాయి. వాటిని తీసేసి మళ్ళీ కొత్త వాటిని ఏర్పాటు చేయడం, కొత్త వాటిని నాటడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎండిపోయిన మొక్కల సమీపంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి రోడ్డు ఇప్పుడు సాధారణ వ్యక్తులు కూడా ప్రయాణించే విధంగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇస్తూ ఎవరైనా ఆ ప్రదేశం నుంచి వెళ్ళే విధంగా కూడా మార్గదర్శకాలు ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ ప్రదేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి రూట్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎలాంటి వాళ్ళైనా వెళ్ళొచ్చు. అక్కడ చేసినటువంటి కొన్ని ఆకతాయిలు చేసినటువంటి ప్రయత్నం వల్ల అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం, వాళ్ళు సిగరెట్ తాగడం, లేదంటే కొంతమంది అక్కడ గంజాయికి సంబంధించిన వ్యక్తులు ఏదో చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా చాలామంది ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో దానికి తగ్గినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఆ ప్రదేశం తగలబట్టడానికి కొంతమంది సిగరెట్ పీకలను అక్కడ పడేయటము, లేదంటే సిగరెట్లు కాల్చి పడేయడం, లేదంటే కొంతమంది అగ్గి పిల్లలు అక్కడ తగలేసి వేయటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన ఎక్కడో లోపల ఉంటుంది. ఆయన ఇంటి చుట్టూరు ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు, సరౌండింగ్స్ వాళ్ళు, అంటే ఏదో చెప్పారు కదా గతంలో టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నట్టు ఒక పెద్ద కోటరీని కట్టారని చెప్పేశారు కదా. సో ఆ కోటరీ అంతా ఉన్నా కూడా ఆయన ఇంటి బయట రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి సంబంధించి జరిగినటువంటి అగ్ని ప్రమాదం మాత్రమే ఇది. ఎక్కడా కూడా పత్రాలను, డాక్యుమెంట్లను జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడన్న భయంతో బయటికి తీసుకొచ్చి తగలబెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తగలబెట్టారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీ మీడియా ఏదైతే చెప్తూ ఉందో ఇదంతా కూడా పూర్తి స్థాయి అవాస్తవం, ఇదంతా కూడా పూర్తి స్థాయి అబద్ధాలు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి చేసినటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇన్ని నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారంటే
కూటమి పనితీరు ఎలా ఉందో, కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఇంకా అడ్డం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి ఇంకా వెనకాల ఉంచుకొని ఎంత రేంజ్లో టార్గెట్ చేస్తూ రాజకీయం చేయాలో ఈ యొక్క పరిణామం చూస్తుంటే, ఈ యొక్క ప్రక్రియ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఏదైతే టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్యలు, ప్రక్రియలు, ప్రచారం చేసినటువంటి వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట, అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పరిధిలో ఉండేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి ఇరువైపులా ఉండేటువంటి గార్డెన్ ఏరియాకి సంబంధించి అక్కడ ఎండిపోయిన చెట్లకు సంబంధించినటువంటి తగలబడినటువంటి అంశం మాత్రమే అది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బ్లాస్ట్ అయ్యే విధంగా అగ్ని ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రమాదం జరిగిందా లేదా అనేది, ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డో లేదంటే ఆయన ఇంటికి సెక్యూరిటీ ఇచ్చేటువంటి సెక్యూరిటీ సిబ్బందో బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి ప్రక్రియ ఎక్కడా కూడా జరగలేదు. సో ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఆ రోడ్డుకి పక్కన జరిగింది. మరి దీన్ని వెసులుబాటు లేదంటే దీనికి సంబంధించిన తప్పు చేసింది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కదా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికాడ ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది, ఇలాంటి ఘటన జరిగిందంటే దానికి సంబంధించి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వమే తీసుకోవాలి అప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ఆయన ఇంటి చుట్టూరు ఏదో మోకలు తిరుగుతున్నాయి, ఆయన మీద దాడి చేయడానికి ఏదో జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా ఇదే పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు చూసుకున్నా కూడా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇలా అంశాలన్నీ చూసుకున్నా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకవేళ ఇది నిజంగా జరిగిందా లేదనేది పక్కన పెడితే, దీనికి ఆరోపణలు చేస్తుంది మాత్రము కొంతమంది కీలక వ్యక్తులు ఒక ప్రధాన మీడియా ఛానల్లో. దీని మీద క్లారిటీ ఇవ్వాలి సెక్యూరిటీకి సంబంధించి. ఒకవేళ ఇలా సెక్యూరిటీకి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రము ఇదే కావాలని చెప్పేసి మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల్ని మీరే నిజం చేసిన వాళ్ళుగా, మీరే దానికి బలం చేకూర్చిన వాళ్ళుగా అవుతారు. కాబట్టి దీనికి సంబంధించి సెక్యూరిటీ సంబంధించి క్లారిటీ అయితే వాస్తవానికి జరిగింది మాత్రము ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రహదారుల పక్కన ఉన్నటువంటి చెట్లకు సంబంధించినటువంటి దహనకాండ మాత్రమే. ఎక్కడా కూడా ఆయన ఇంట్లో బ్లాస్ట్ జరగలేదు, లేదంటే ఆయన ఇంట్లో ఏదో తగలబెట్టేశారు, ఏదో డాక్యుమెంట్లు జరిగిపోయినాయి, వేల కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా కాల్ చేశారు, హార్డ్ డిస్క్లు కాల్ చేశారని ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవము, అబద్ధము.